దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం స్వేచ్ఛ, లిబర్టీ. ప్రియులారా, యేసు ప్రభు మనకు బదులుగా శిక్షింపబడటం ద్వారా మనం మన బంధకాలలో ఉండగా స్వేచ్ఛయందు ఆనందించగలము. బరబ్బా ఎలాగూ బంధకముల నుండి, మరణము నుండి స్వతంత్రుడయ్యాడు, అలాగే బరబ్బా స్థానములనున్న మనము కూడా సాతాను ఉంచిన ఆ చెరసాల నుండి స్వతంత్రులమయ్యాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనలను పాపమనే జైలు నుండి, రోగమనే బంధకాల నుండి, దరిద్రత అనే బంధకముల నుండి, శాపము అనే బంధకాల నుండి, ఇంకా అనేక ఇతర బంధకాల నుండి మనలను బయటకు తీసుకుని వచ్చాడు. కనుక ఇక మనం ఏమాత్రము ఏ బంధకానికి బందీగా ఉండవలసిన అవసరం లేదు. దొంగతనానికి, హత్యలకు బందీగా ఉండనక్కర్లేదు. మరణానికి భయపడవలసిన పని లేదు. యేసు ప్రభు మరణ ద్వారాన్ని ఎప్పుడూ తెరిచాడు. గనుక ప్రతి భయాన్ని వదిలి స్వాతంత్రతను ఆనందించు. ప్రియులారా, యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడో మనం గమనించాలి. ఆయన ప్రశస్త రక్తం ద్వారా మనము స్వతంత్రులమయ్యాం. ప్రియులారా, ఇప్పుడు మనం స్వతంత్రులమైన దేవుని బిడ్డలం. మనం స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని అడిగి పొందే హక్కు ఉన్నవారం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో చూస్తాం. అంతేకాక క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో చూస్తున్నాం. కనుక ఆ సిలువ వైపు మన దృష్టిని సారించి మనము జీవిందాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, మరలా దాస్యం అనే కాడి క్రిందకు రాక యేసు ప్రభు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ, స్వతంత్రంలో ఆనందిందాం. మన చేతులు పైకెత్తి ఆనందిస్తూ దేవుడు మనకిచ్చిన ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్రతను మనము ఆనందిస్తూ దేవునికి వందనాలు చెల్లిందాం. పాపపు బంధకముల నుండి విడుదల అనుగ్రహించిన యేసయ్యను మనసారా వేడుకొందాం. దేవుడు మిమ్ములను దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన.
చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. చదువుకుంటున్న ప్రతి బిడ్డకు కావలసినటువంటి శక్తిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులను ఆశీర్వదించండి. దేవా, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. మా ఏఎల్సి అంతటిని ఆశీర్వదించండి. మా సంఘాలను దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. గర్భఫలము, ఉద్యోగము, వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నాయన, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ దీని దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును కాక. ఆమేన్.